నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. తెలంగాణలో రీసెంట్ గానే గద్దర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో లీడింగ్ యాక్టర్ గా పుష్పరాజ్ అల్లాజున్ గెలుచుకున్నారు. చాలా మంది కూడా వివిధ రంగాల్లో కూడా వాళ్ళు అవార్డ్స్ పొందడం జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి గద్దర్ అవార్డు ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డు ఇవ్వాలని ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేయడం జరిగింది. సో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డు ఇస్తారంటారా? ఇవ్వచ్చు, ఇస్తే మంచిదే. ఎందుకంటే అవార్డులు కోరుకోవడం చాలా మంచి విషయం. ఏదేమైనప్పటికీ కూడా సినిమా పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా కంపల్సరీ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో గద్దర్ అవార్డ్స్ కూడా నూతనంగా ప్రవేశపెట్టింది గవర్నమెంట్. అదేవిధంగా అక్కడ కూడా పెడితే బాగుంటుంది. అవార్డులు ఇవ్వాలి. ఎందుకంటే అవార్డులు రాజకీయ పరమైనటువంటి రిఫరెన్సులు కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ అలాంటి కానీ పెద్ద హోదాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి అవార్డు రిఫరెన్స్ చేస్తే అది సరైన రీతిలో ఉండదు. ఏదేమైనప్పుడు కూడా వారి టాలెంట్ని, వారు చేసే యాక్టింగ్ని, వారు చేసేటువంటి నటనను చూసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గిట డబ్బులు ఉన్న వాళ్ళు ఈ పెద్దోళ్ళు చెప్పి వాళ్ళు చెప్తే గిట ఇది ఫెయిల్ అవుతుంది. ఏదేమైనా యాక్టింగ్ పరంగా ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉండి కలమ్మ తల్లిని ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళ టాలెంట్ బట్టి ఇస్తే గిట బాగుంటుంది అని తెలియజేస్తున్నా. మెయిన్ తెలంగాణ వచ్చిన గద్దర్ అవార్డులో ఎవరైతే వాళ్ళు పొందిరో వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ వాసులు కాదు అని చాలా మంది రకాల కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా తెలంగాణ ఉన్న హీరోస్కి యాక్టర్స్కి ఇస్తే బాగుండేది అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజం అంటారు? నిజమే. ఇప్పుడు ఒక రాష్ట్రం, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ప్రొడ్యూసర్లు ఎక్కువ ఉన్నారు, డైరెక్టర్లు ఎక్కువ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ అంటే తెలంగాణ గడ్డ పైన పుట్టిన బిడ్డకు మాత్రమే తెలంగాణ వాడవుతారు ఎవరైనా కూడా. మనం ఇప్పుడు వేరే స్టేట్ కూడా మనం ఎన్ని రోజులు బతుకున్న వేరే స్టేట్ వాళ్ళమే. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి హీరోలకు కానీ యాక్టర్స్ కానీ ఎవరికి కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అవార్డు ఇచ్చేయడం చాలా బాగుంటుండే. ఏదేమైనప్పటికీ కూడా ఇలా గద్దర్ అవార్డు అంటే గద్దర్ అంటే ముఖ్యంగా ఇష్టమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. గద్దర్కు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ అంటే చాలా ప్రేమ. నా తమ్ముడు, నా అన్న అనుకునే విధంగా అంత ఆత్మీయంగా ఉన్నటువంటి ఉండే. ఇలా ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కూడా ఈ అవార్డులో కూడా మొత్తం కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా మొత్తం ఒక టైప్ ఆఫ్ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీ. ఇలా ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి సినిమా హీరోలు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఉన్నోళ్ళందరికీ కొద్దిపాటి మంది ఉన్నా కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మా తెలంగాణ ప్రాంతం చూసుకుంటే గిట సంపత్ నంది కానీ, హరీష్ శంకర్ కానీ, ఆ తర్వాత శంకర్ కానీ సంబంధించినటువంటి ఉన్నటువంటి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. హీరోలు కూడా విజయ్ దేవరకొండ కూడా తెలంగాణ కదా. విజయ్ దేవరకొండ కానీ ఇంకా చాలా మంది కొత్త ఇప్పుడు లేటెస్ట్ గా అయితే విజయ్ దేవరకొండ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళకి అవార్డు గడిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. రీసెంట్ గానే గద్దర్ కి పద్మభూషణ్ అవార్డు ఎందుకు ఇవ్వరంటే కొంతమంది రాజకీయ నాయకులు ఏమో గద్దర్ అవార్డు ఇవ్వమన్నారు. గద్దర్ పేరు పైన అవార్డు ఇవ్వటాలు ఎలా చూడొచ్చు అంటారు? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అవార్డులో గద్దర్ గారి పేరు లేకపోవడం అని చెప్పి ఇది కూడా ఇక్కడ కూడా మొత్తము ఇవాళ చూసుకుంటే రాజకీయం, ఓట్ల రాజకీయం నడుస్తుంది తప్ప ఇక్కడ గద్దర్ గారి మీద ప్రేమ టికెట్ ఇవాళ గద్దర్ గారి నల్లగండ్ల స్టాచ్యూ పెట్టారు. స్టాచ్యూ పెడతా స్టాచ్యూ పరిస్థితి చూడండి. మరీ ఘోరమైనటువంటి పక్కపొండి ఫినిషింగ్ లేదు, ఏం లేదు. ఒక బొమ్మ పెట్టిరు, వాటికి అక్కడ నీట్నెస్ లేదు, ఏం లేదు, లైట్ లేదు, ఏది కూడా లేదు. ఏదేమన్నప్పుడు కూడా అక్కడ గద్దర్ గారికి పేరు చెప్పుకోవడానికి మాత్రమే ఉంటుంది తప్ప వాళ్ళు ఇక్కడ ఏం చేసేది లేదు. ఏదైనా కూడా అవార్డుని ఏదో ప్రజలల్లో మేము చేస్తున్నామని ఇన్ఫ్లేషన్తో గవర్నమెంట్ తీసుకొస్తుంది తప్ప గద్దర్ గారి మీద వీళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. గద్దర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఒకే ఒక వ్యక్తికి, అది పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కానీ ఒకప్పుడు మన రేవతి విషయంలో అల్లార్జున్ చాలా ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి సమక్షంలో గద్దర్ అవార్డు అల్లార్జున్కి ఇవ్వడం అనేది చాలా మంది అల్లార్జున్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలా ఫీల్ అవచ్చు అంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రోజు తప్పు చేసిండు, సరే ఆ రోజు నాడు ఇప్పుడు తప్పు చేసిండా చేయండి అనేది న్యాయస్థానాలు కోర్టులు తీసుకుంటాయి, ఓకే. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏం తెలుసా, గద్దర్ అవార్డు అనేది తీసుకుంటే గిట్ట ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఉన్నాడు. దిల్ రాజు అందరు మొత్తం ఇలా ఈ సినిమా ఇండస్ట్రీలో నేనే పెద్దోని, నేనే గొప్పని వీళ్ళందరినీ తీసుకపోయి చెప్పేసి ఎవరైతే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారో, ప్రొడ్యూసర్ ఉన్నారో వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ మైనస్ పాయింట్ ఉన్న సీఎంతోని మన గవర్నమెంట్తోని మన విభేదాలను కూడా వాళ్ళందరూ తీసుకుపోయి కల్పించి ఆడ పార్టీకో గవర్నమెంట్కు కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తారంటే పండిప్పించి వీళ్ళు మనోళ్ళే అని చెప్పి చెప్పించే పని దిల్ రాజు పెట్టుకున్నాడు. ఏం లేదు, వీడిని ఎందుకు పెట్టారంటే వీడు పైసలన్నీ వసూలు చేయాలి. దిల్ రాజు ఆ పైసలన్నీ వసూలు చేసి ఎవరో దగ్గర డబ్బులు ఉన్నాయి, సినిమాల ఎవరికి ఎక్కువ వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవ్వడానికి కోసమే మనం పెట్టుకొని వీళ్ళంతా నడిపిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా గద్దర్ అవార్డు అల్లు అర్జున్ లాంటి వాళ్ళకి కాకుండా ఇలా పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదండి?
పవన్ కళ్యాణ్ గద్దరు బతుకున్నప్పుడు స్వయాన్ని చెప్పాడు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను వాని దగ్గరికి వాని జేబులోకి వెళ్ళి ఏమైనా ఉంటే గిట్ట నేను తీసుకున్న డబ్బులు తీసుకున్నాడు, నాకు అంత స్వేచ్ఛ నా తమ్ముని దగ్గర అని చెప్పి స్వయాన గద్దరు అయిపోయాడు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అని చెప్పిండు. మొన్నటికి మొన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న సభలో కూడా చెప్పారు, నా అన్న గద్దరు లేడు, నాకు ఉంటే మంచిగా ఉండేది, నాకు నా అన్న సొంతం అన్న కన్నా ఎక్కువ అని చెప్పిండు. ఇవాళ ఇక్కడ కూడా మొత్తం మీద కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి ఈ ఇండస్ట్రీలో కూడా. ఇదంతా ఏమైనా కంపల్సరీ గద్దర్ అవార్డ్స్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.